రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ సాధించడమే ముద్రగడకు నిజమైన నివాళి అని పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు అన్నారు. నగర కాపు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మంజీరాలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, పీసీసీ మాజీ అధ్యక్షుడు జిఎస్ రావు సంస్మరణ సభ నిర్వహించారు. ముద్రగడ పద్మనాభం, జిఎస్ రావుల సేవలను నాయకులు కొనియాడారు. జక్కంపేట ఎమ్మెల్యే, టీడీపీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, కురసాల కన్నబాబు, శైలజనాథ్, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గాని భరతరాం తదితరులు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తల్లారి వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశ్రావు, జ్యోతుల చంటిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, కరణం ధర్మశ్రీ, అంబటి మురళి, వంగవీటి రాధా, జక్కంపూడి విజయలక్ష్మి, శ్రీ ఘాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం, జక్కంపూడి గణేష్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, దాసరి రాము, వైఎస్ఆర్సీపీ నాయకుడు జట్టి గురునాథం, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, నగర కాపు సంఘం అధ్యక్షులు నందెపి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. 7 లక్షలతో మూర్తి మీద ఎమ్మెల్యే అయిపోయాడు, ఎంపీ అయిపోయాడు ఇక్కడ. కానీ అక్కడ అవడా అయితే కేంద్ర మంత్రి, అవడా కేంద్ర మంత్రులు అయితే బీజేపీలో, కానీ లాస్ అయిపోతూ ఉంటాం. ఇదే పరిస్థితి 98 మూలంగా నా భూతో నా భవిష్యత్, ఒక రాజు 1% ఉన్నవాడిని ఎంపీ చేసిన ఘనత ముద్రగడ పద్మనాభానికి.